నమస్తే వెల్కమ్ టు WMM టాక్స్ నేను మీ కేవి హెచ్సియు దగ్గర తాజా పరిస్థితి మనందరికీ కూడా ఆసక్తిని కలిగిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు భూమిని వేలం వేసేందుకు సిద్ధమైంది అయితే విద్యార్థులు అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు అయితే అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో ఆ భూమిని చదును చేయిస్తున్నట్టు కూడా ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ వీడియోలో గుంపులుగా ఉన్న జింకలు పరిగెట్టడం నెమళ్ల హాహాకారాలు చేస్తున్నట్టు కనిపిస్తోందన్నమాట అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది పచ్చని చెట్లను నరికేస్తోంది వన్యప్రాణులకు తమ ఇంటిని దూరం చేస్తోందంటూ ఆరోపిస్తున్నాయి అలాగే ప్రభుత్వ చర్యను ఖండిస్తూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ ఘటన 2009లో వచ్చిన హాలీవుడ్ మూవీ అవతార్ను తలపిస్తోందంటూ కూడా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు జనాలు ఇక నిజానికి ఈ వీడియో తర్వాతే హెచ్సియు అంశం మరింత ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి మూగజీవాలు గూడు కోల్పోతున్నాయనే బాధ అందరిలోనూ మొదలైంది యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవద్దంటూ వర్సిటీ స్టూడెంట్స్ కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఇక క్లాసులను బహిష్కరించి ర్యాలీ చేశారు వారికి వర్సిటీ ప్రొఫెసర్స్ కానీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వీరంతా కూడా మద్దతుగా ర్యాలీలో వచ్చారు ప్లకార్డులు చేతిలో పట్టుకొని భూమిని అమ్మద్దు వర్సిటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయండి అంటూ నినాదాలు చేశారు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్లోగన్స్ కూడా ఇచ్చారు అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వైపు ర్యాలీగా కూడా వెళ్లారు అలాగే ఈస్ట్ క్యాంపస్ వద్ద భారీగా పోలీసులు కూడా అడ్డుకున్నారు విద్యార్థులందరినీ ఇక విద్యార్థి సంఘం నాయకులైతే బారికేడ్లు నెట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్లడంతో పోలీసులు వారిపైన కూడా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది ఇక విద్యార్థులను చెదరగొట్టారు ఇక ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరు రాకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అయితే విద్యార్థులు ప్రొఫెసర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి ఈస్ట్ క్యాంపస్ నుంచి హెచ్సియు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు కూడా శాంతియుతంగా ర్యాలీ చేయాలని అనుకున్నారు ఇక అందరూ కలిసి వర్సిటీ వీసీ రిజిస్టర్ కు వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు బైఠాయించి ఆందోళనను కూడా నిర్వహించారు ఇక స్టూడెంట్స్ అయితే పోలీసులు వ్యాన్స్ లో ఎక్కించేశారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శివారు పోలీస్ స్టేషన్ కూడా తరలించారు అసలు ఇంత ఉద్రిక్తత ఎందుకు వచ్చింది కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి పైన డ్రోన్ ఎగరవేసిన ముగ్గురిని కూడా గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఈ విషయంలో కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కూడా గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది స్థలాన్ని సందర్శించిన మధ్యంతర నివేదిక ఇవ్వాలని కూడా తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఇక మధ్యాహ్నం 3:30 లోపు నివేదిక ఇవ్వాలంది నిన్ననే ఇక హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదని కూడా సుప్రీం క్లారిటీ ఇచ్చేసింది తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు చెట్లు నరకద్దంది తెలంగాణ సీఎస్ కు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక తదుపరి విచారణ అయితే ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇక తెలంగాణలో మళ్ళీ హెచ్సియు భూములు ఉద్యమాలు చేస్తామని కూడా స్పందిస్తున్నారు హెచ్సియు భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ అంశం కాస్త తెలంగాణలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది విద్యార్థుల ఆందోళనలు ర్యాలీలు అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ విద్యార్థులు చెప్తున్నారు అసలు ఆ భూములు ప్రభుత్వానివేనని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలను TGIIC ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ భవనాలను ఆనుకునే ఈ భూములు ఉండడంతో అవి వర్సిటీకి చెందిన భూములంటూ విద్యార్థులు ఆందోళన పాట పట్టడం మొదలుపెట్టారు అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది ఆ భూములు యూనివర్సిటీవేనా ప్రభుత్వం ఏం చెప్తోంది ఒక్కసారి చూసుకుంటే దాదాపుగా 50 ఏళ్ల కిందట అంటే 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మొదట్లో హ్యాబిట్స్ లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు అప్పటి నుంచి అక్కడే కొనసాగుతోంది హెచ్సియు అయితే ఈ భూముల గురించి వివాదం 21 ఏళ్ల కిందటే మొదలైంది 2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమిని IMG అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది అప్పట్లో సదరు కంపెనీకి ప్రభుత్వం 850 ఎకరాలు కేటాయిస్తే అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి తీసుకొని ఇచ్చింది ఇక దీనికి ప్రతిగా 397 ఎకరాల మరో స్థలాన్ని విశ్వవిద్యాలయానికి కేటాయించింది మొత్తంగా ఇతర సంస్థకు కేటాయించిన భూములను స్పోర్ట్స్ డెవలప్మెంట్ కు దీన్ని వినియోగించాలి అనేది లక్ష్యం
ఇక 2004 జనవరి 13 నుంచి ఐఎంజీ అకాడమీకి భూముల బదలాయింపు జరిగాయి. ఐఎంజీ అకాడమీ అనుకున్న సమయంలో పనులు ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇక భూముల కేటాయింపు రద్దుపైన సుదీర్ఘకాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. 2024 మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఈ విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఇక అక్కడ 2024 మే నెలలో పిటిషన్ ని కూడా డిస్మిస్ చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. ఇక ఐటీ ఇతర ప్రాజెక్టులకు ఏర్పాటుకు ఈ 400 ఎకరాలు కేటాయించాలని కూడా టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 2024 జూన్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. టీజీఐఐసి చెప్పిన విజ్ఞప్తి మేరకే ఆ 400 ఎకరాల భూమి హక్కులను టీజీఐఐసికి బదలాయిస్తూ 2024 జూన్ 24న ఉత్తర్వులు ఇచ్చామని కూడా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపిందనమాట. అది అటవీ భూమి కాదని ప్రభుత్వ భూమి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి అభివృద్ధి అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అమ్మడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రక్రియ అని కూడా చెప్తోంది. మారుతున్న పరిస్థితుల్లో ఆదాయ వనరుల కోసం భూములను అమ్మడం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఓ విధానం అని కూడా చెప్తోంది. మరి ఈ తరహాలోనే ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ భూముల్ని అమ్మే ఆనవాయితీ మొదలైంది. గడిచిన 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్స్, బోర్డులు, అథారిటీస్ ద్వారా అయితే 453.16 ఎకరాల భూముల విక్రయం జరిగినట్టు కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇక దీంతో ప్రభుత్వానికి సుమారుగా 31,000 కోట్ల రూపాయలకు పైగా మేర ఆదాయం కూడా వచ్చింది. అయితే అందరికీ గుర్తున్న విషయం, అప్పట్లో హెచ్ఎండిఏ ద్వారా జరిగిన అమ్మకాల్లో కోకాపేటలో ఒక్కో ఎకరం 100 కోట్ల రూపాయల చొప్పున గరిష్ట ధర పలికినట్టు గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఇది అందరికీ కూడా గుర్తుంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కూడా ఆర్థిక అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అమ్మే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మరి దీనిలో భాగంగానే కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్ లేఅవుట్ చేసి దశల వారీగా విక్రయించేందుకు టెండర్లను ఆహ్వానిస్తోంది. అది కూడా ఐటీ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది అనే వాస్తవాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు సినీ రంగానికి చెందిన వారు కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు. అయితే ఇటీవలే గేమింగ్ యాప్స్ స్కామ్ లో ఇరుక్కున్న వాళ్లలో చాలా మంది ఇప్పుడు సుద్దులు చెప్తూ ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నట్టు చాలా మంది కూడా గుర్తించారు. అయితే మరో కీలక విషయం ఏంటంటే, సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. మరి అలాంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అన్న విషయాన్ని మాత్రం ఎవ్వరూ పరిగణలోకి తీసుకోవడం లేదు అనే విషయం చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ విషయంపై బీజేపీ నేతలు మాత్రమే విమర్శిస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన కూడా లేదని కూడా చెప్తున్నారు వారంతా. అంటే విపక్షాలు, విద్యార్థి నేతలు చేస్తున్న పోరాటం అర్థం లేనిదనే భావించాలి కదా అంటూ చాలా మంది ఓపెన్ గా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏంటంటే, కంచె గచ్చిబౌలిలో ప్రస్తుతం ఎంతో వివాదాస్పదమైన భూముల్లో చాలా కాలంగా చెట్లు పెరిగి నిరుపయోగంగా ఉండడం వల్లే అలాంటి స్థలాన్ని చదును చేస్తుంటే ప్రకృతి సంపద అని పశుపక్షాదులన్నీ విపక్షాలు విమర్శలు చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అయితే అడవికి సంబంధం లేని భూములను కూడా చదును చేయొద్దంటే ఎలా అంటూ కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. మరి రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థి సంఘాల నేతలను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఈ వివాదంలో భాగాలు చేస్తున్నారంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏంటంటే, ఇలాంటి వివాదంతో అధికార విపక్షాలు విద్యార్థుల విలువైన సమయాన్ని వృధా చేయడం సరైంది కాదని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇకనైనా సమస్య పరిష్కారానికి అంతా ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అందరూ సామరస్యపూర్వకంగా పరిష్కారం తీసుకొస్తే మంచిదని కూడా విశ్లేషకులు, ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరేమంటారు? మరి మీ అభిప్రాయం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ అంశం పైన, హెచ్సియు భూముల వివాదం పైన విద్యార్థుల ఆందోళనలు, వారి బంగారు భవిష్యత్తు నాశనం అనేది అవుతున్నాయి, అది కరెక్టేనా అనే విషయం మీద కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తున్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రభుత్వం కూడా విద్యార్థులకి అన్యాయం చేస్తుంది, హెచ్సియు భూముల్ని దోచుకుంటోంది అని చాలా మంది చెప్తున్నారు. దీనిలో ఏది కరెక్ట్ అనేది మీరే కామెంట్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మేము చేసే వీడియోస్ అన్ని చూడండి.